అరే తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? బ్రహ్మారెడ్డి. తల్లికి తగ్గ తనయుడు బ్రహ్మారెడ్డి. అటువంటి పెద్ద పులి ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సంచరిస్తూ ఉంది. అందరూ కూడా తోక ముడిచిపోవాలి. వైసీపీ నాయకులకి కార్యకర్తలు ఓటే చెప్తాం. అభివృద్ధి అంటే మేము చెప్పేది కాదు. ఇవాళ ప్రజలు చూడండి. ఇవాళ మాచర్లలో ఒక సీఎం గారు వస్తే ఏ విధంగా జనం వచ్చారు ఆ విధంగా వచ్చారంటే నిజంగా చాలా గొప్ప విశేషం. సీఎం గారి ప్రోగ్రామ్ అని అనుకున్న విధంగా ఆ విధంగా జనం వచ్చారా. కొన్ని వేల మంది 30,000, 40,000, 50,000 లెక్కేలేవు అసలు. చాలా గొప్ప విశేషం. బ్రహ్మారెడ్డి గారు పెట్టి పుట్టారు. అదృష్టవంతులు ఆయన. మాచర్లకు ఎమ్మెల్యే అయినందుకు కూడా మీరు కూడా గర్వపడాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే గెలిపించుకోవాలి. అందుకనే ఒకటే చెప్తున్నా, మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి 5వసారి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లానే పార్లమెంట్ మొత్తం కూడా 7 గెలుస్తాం. ఎంపీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మళ్ళీ హ్యాట్రిక్ కొడదామని చెప్పి తెలియజేస్తూ టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో, నారా లోకేష్ బాబు గారి ఇవాళ పాదయాత్రతో మనం అందరం కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నామంటే నిజంగా వారు పడిన కష్టం, వారు మనందరికి ఇచ్చిన అవకాశం వల్ల అక్కడ నర్సరాపేటలో అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ బ్రహ్మారెడ్డి గారి మాటల్లో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మీ అందరి కష్టం, మా అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు అందరి కష్టంతో ఇవాళ మేమందరం కూడా మరి వేదిక మీద చూస్తాను మాట్లాడుతున్నామంటే మీరు కూడా ప్రశాంతంగా గ్రామాల్లో తిరుగుతారంటే అంతగా మన ఉమ్మడి కుటుంబం కలవా. ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఉంది, అభివృద్ధికి ఏ విధంగా ఉందని మాటలతో చెప్పేది కాదు. ఇవాళ మాచర్ల గ్రామంలో మీ అందరూ చూస్తేనే ఇవాళ 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి గొప్ప బహిరంగ సభ ఎక్కడ జరగలేదు. ఇటువంటి గొప్ప బహిరంగ సభకి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా కార్యకర్తలు, అక్క జిల్లాలో మహాశక్తి మహిళలు, వీర మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పల్నాడు జిల్లా కార్యకర్తలందరూ కూడా పాదాబంధన చేస్తున్న మీ చంద్రవాడ వద్దిల్లాలి ఉమ్మడి కుటుంబ ఐక్యత, వద్దిల్లాలి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై జై బీజేపీ. అందరికీ పాదాబంధన. థ్యాంక్ యూ సార్.